ఎప్పటి నుంచైతే మన భారతదేశం ఇండిపెండెంట్ అయిందో అప్పటి నుంచి వాళ్ళు, వాళ్ళ తాతలు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు, వాళ్ళు వచ్చే చెరపురులాగా మన ఇలాగా కొరుచుకొని తినేశారు. మమ్మల్ని బయటికి రానిలేదు, నోరిప్పనిలేదు, అలాగే ఉండిపోయాం. అలాంటి సందర్భంలో ఒక చెయ్యి బయటకు వచ్చింది, వన్ మ్యాన్ ఆర్మీ, దట్ ఈస్ అవసరమైతే నా ప్రాణాలు బలిగట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. 29వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆ 2009లో మన కేసీఆర్ అన్నకి ఎంత సీరియస్ అయింది, హాస్పిటల్లో ఎంత క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడో సంగతి తెలుసు మీకు. తన కోసం చేశాడా? లేదు, మన అందరి కోసం చేశాడు. తన ప్రాణాలని లెక్క చేయకుండా మై హూ యా నహీ హూ, ఇస్సే ముझे కోయి మతలబ్ నహీ లేకిన్ తెలంగాణ జరూర్ రహేగా, ఇది అతను చెప్పిన మాట. నేను ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ తెలంగాణ మాత్రం ఉంటుంది, అది అతను చెప్పాడు. 2014 ముందు నేను అస్సాం కానీ వెళ్తే, బీహార్ కానీ వెళ్తే, యూపీ వెళ్తే ఈ తెలంగాణ అన్నది ఎవరికి తెలియదు. అదే నేను మొన్న నెదర్లాండ్స్ వెళ్ళాను, అక్కడి నుంచి బ్రిస్బేన్ అంటే ఆస్ట్రేలియా దగ్గరికి వెళ్ళాను, జర్మనీకి వెళ్ళాను. అక్కడ వేర్ ఫ్రమ్ యు ఆర్ అంటే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. అచ్చా, దట్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ కె చంద్రశేఖర్ రావు. ఎలా ఉంటుందో చూడండి. ఎక్కడో 7 సముద్రాలు దాటి ఒక జర్మనీ లాంటి ఊరు, ఒక నెదర్లాండ్స్ అంటే ఊర్లోని కె చంద్రశేఖర్ రావు అన్న ఇంకో వ్యక్తి నాతో